అబ్బబ్బా చలేస్తుంది బాబోయ్. చల్లేస్తుందా? కాలు చేతులు ఉనికిపోతున్నాయి. నీకు బేసిక్ ఎంట్రీ అంటేనే కాలు చేతులు వణుకుతాయి. అవి కవర్ చేయడానికి మళ్ళీ చలి పేరు చెప్తావు. ఈ మంకీ క్యాప్లు ఎలా ఉన్నా? మంకీయే క్యాప్ పెట్టినట్టు ఉన్నావురా. ఏదేమైనారా ఇలాంటి చలికాలంలోనే అనిపిస్తుందిరా పెళ్లి చేసుకుంటే బాగుండేది అని. చలికి పెళ్లికి సంబంధం ఏంటన్నా? చలి అయితే స్వెటర్ వేస్తారు, అదే పెళ్లి అయితే షట్టర్ వేస్తారు. షట్టర్ వేస్తారు. చలి అయితే ఇలా 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 అనుకుంటావురా, పెళ్లి అయితే ఇలా 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 ఇలా. ఇన్ని చెప్పాక నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలన్నా. నీ హడావుడి చూస్తుంటే నాకెందుకో ఆరుగురు ప్రతివ్రతల సినిమాలో ఒకడు బయట కూర్చొని ఏడుస్తాడు కదా. నాకు తక్కువ చేస్తున్నావు. ఏముందంటే చూపించిన నీ కథలో నిజం ఉంటే, నిజంగా నీ ఒంట్లో వేడుంటే నా వాట్సాప్ లిస్ట్ లో ఉన్న 100 మందిని పంపిస్తాను. వాళ్ళలో ఒకరు నిజం చెప్పినా నేను ఒప్పుకుంటారా? వెన్ను చూపి ఎన్నుకొని పంపించు. వాళ్ళను చూస్తేనే సగం చస్తావురా. లెక్క ఎక్కువైన పర్లేదు, తక్కువ చూసుకో. 100లో ఒక్కరు మిగిలిన నీ ఒంట్లో వేడి లేనట్టేరా. ఒక్కొక్కని కాదు అదన్నా, 100 మంది ఒకేసారి రమ్మా. ఏ శనగలు జాకెట్ పీసు అన్ని ఇచ్చి పేరంటం పెడతావా? సర్లేగాని ఏమండి, ఈ రోజు మా ఇంట్లో కొంచెం ఖాళీ లేదు, కొత్త సామాన్లు అవి కొన్నాం. అందుకని ఈ రోజు ఇక్కడ పడుకుందామని ఫిక్స్ అయ్యాం. సెంటర్లో పడుకోండి. అలాగే దోమల కాయలు కూడా ఉంది, అది కూడా తీసుకురా. సార్ మీరు ఇప్పుడు ఇక్కడ పడుకుంటారా సార్? అంతేలేండి సార్, ఈ షోకి మీరు వచ్చిందే. వీడేంటి కిటికీ తెచ్చాడు? దోమలు ఎక్కువగా ఉన్నాయి, అందుకే పెద్ద కాయలు. ఇంకానే మోరీ మీద మూత అనుకున్నా. ఏమ్మా నువ్వు కూడా ఇక్కడేనా? మా ఇంట్లో కూడా స్పేస్ లేదండి, అందుకని. రండి మాకు కూడా అదే కావాలి. నేను మీకు 1 కిలోమీటర్ దూరంలో ఉంటానండి, అక్కడ ఎందుకు పడుకుంటాను? మాకు నిద్రలో కిలోమీటర్ పాకే అలవాటు ఉందండి. సరే ఇంకేంటి విషయాలు? మీ వాడే నీతో లేకుండా ఎటే తిరుగుతున్నాడు. ఏడా రారా? ఆ డ్రెస్సులేంటి, ఆ మంకీ క్యాప్లేంటి, ఆ సెలక్షన్ ఏంటి? ఆ సెలక్షన్ ఏంది కాదమ్మా, మా డైరెక్టర్ ఉన్నాడు, మిమ్మల్ని సెలెక్ట్ చేసినప్పుడే నాకు తెలిసింది సెలక్షన్ బ్యాడ్ అని. నేను అదే అన్నా. వర్షిని, దీపికా పిల్లి, నైని, పావని, శ్వేతా నాయుడు ఇలా వచ్చిన వాళ్ళు వచ్చినట్టే పోతుంటే మనకి ఏ పని అవ్వట్లేదు. ఈసారి వచ్చేవాళ్ళు తగులుకునే వాళ్ళు కావాలి కానీ వదులుకునే వాళ్ళు కాకూడదని నొక్కి మరీ చెప్పా. అయినా ఇలాంటి వాళ్ళనే తీసుకొచ్చారు, ఏం చేస్తాం? ఆది గారు చెప్పటం మర్చిపోయా, నిన్న జెస్సీ నాకు ప్రపోజ్ చేసి గుర్తుగా ఒక తాడు కూడా ఇచ్చాడు. ఏరా నా మొలతాడు దానికి ఇచ్చావు నువ్వు కదా. పడుకో. నువ్వు పడుకో అన్న. నువ్వు పడుకో చెప్తా. మీ తమ్ముడు తప్పిపోయాడండి ఇక్కడ. మీకు తమ్ముడే. నేను అక్కడ ప్రదీప్ గారికి దగ్గరలో వేసుకుంటే బెస్ట్. మీ దగ్గర నుంచి నన్ను కొంచెం కాపాడతారేమన్నా? సార్ కెమెరా క్లోజ్ మొహానికంట పెట్టుకోండి ఎక్కడొక్కడ. ఇదేంటయ్యా మమ్మల్ని నిద్రపోమని మీరు కెమెరాలతో తీయడం ఏంటి నాకు అర్థం కాలేదు. అన్ని కెమెరాలు ఏడ చేస్తే మా పనులు ఎలా జరుగుతాయి? ఇక్కడ వద్దులే కదా, మనం వెళ్దాం పదరా. ఏనా కెమెరాలు మొత్తం పెట్టి మనల్ని ఏడ పడుకోమంటే ఎలా పడుకుంటాం రా? మనకి ఎన్ని పనులు ఉంటాయి? సార్ స్కిట్ అంతా ఆవిడ పాప అక్కడి నుంచి ఇక్కడికి మార్చిలో స్కిట్ అయిపోయింది. గెల్లు తుక్కు కూడా వెళ్ళు. పద ఇది తీసుకో. ఆది గారు ఆ కాయిల్ మర్చిపోయారు. ఆయిల్ మర్చిపోయామంట. ఆవిడ డైలాగులు మర్చిపోయింది, మనం చెప్పామా? చీకటి పడేలోపు పశు పడిపోవాలి. కదిరిపోవాలి. రీ-రిలీజ్ స్పెషల్. నా పేరు నరసింహ, ఇంటి పేరు నరసింహ, నా తోటి ఉన్న సేన ఉరికెటి యువసేన. So you really hit the nail on the head. takadimi takajanu శృంగార వీర రణధీర నా ఆజ్ఞ తోటి నా వెంటరారా నా ఆశ ఘోష వినరా. మణికంఠ మీరు ఓన్లీ డాన్స్ చేస్తారా, మాట్లాడరా మీరు? ఒక్కసారి మణికంఠ మాస్టర్ని పిల్లండి. మాస్టర్ మీ కంటెస్టెంట్ ఎలా పర్ఫామ్ చేస్తారు? వాడు మామూలుగా అలానే చేస్తుంటాడు మేడం. వాడు వేస్ట్ ఫెలో లాగా ఉన్నారు మాస్టర్.
సెంట్ బాగుంది. గల్లారా ఏయ్ మా వాళ్ళంతా రీ రిలీజులతో రెడీగా ఉన్నారు. మనకంట నువ్వురా ఏం సినిమా? నరసింహ సార్. భూమిక నీది? గబ్బర్ సింగ్. నేను యువరాజ్ సింగ్. నువ్వు 6-6లే. పప్పున పూలెట్టుకుని ముక్కన ఎరట్టుకుని ఇదంతా నేనెళ్తుంటా సూపర్ పర్ఫార్మెన్స్. ట్వింకల్ ట్వింకల్ లిటిల్ స్టార్ మా డిప్యూటీ సీఎం. సరే మేమందరం వచ్చాం ఓకేనయ్యా. రోహిణి అత్తాంగడి ఏది? నేను జేజమ్మ, నా సంస్థానాన్ని కాపాడడానికి వచ్చాను. దీని అసలు నువ్వే లేకుండా ఏమవుతానో నీ స్నేహాన్ని కావాలంటున్నానుగా కాదంటే నా మీ జట్టుగా మళ్ళీ ఆ వరల్డ్ లోకి తీసుకెళ్ళారు. అభి లవర్ బాయ్ మీరు. I'm the world's greatest lover. To be like that. To be this. ఆరెంజ్ అభిన్ మించి ఇంకెవరు చేయలేరు అనిపించింది. రూపం చూస్తే హైదరాబాద్. వాళ్ళు పెళ్లి చేసుకోవాల్సిన యువకుడు ఎలా ఉంటారో క్వాలిటీస్ చెప్తారంట. పొద్దున్నే లేవాలి 4కి 5కో, శుభ్రంగా చన్నీళ్ళు స్నానం చేసి పూజలో కూర్చోవాలి నాతో పాటు. టుగెదర్. ఆవిడ పూజ గురించి అడిగారు. ఆవిడ పూజ గురించి అడిగారని ఈయన ఆవిడకి భజన చేశాడు. చాలా లవ్ చేయాలి నన్ను, రోజు పొగుడుతా ఉండాలి. ఇదిగో పగలంతా మాకేం పని, సాయంత్రం నుంచి చెప్పు. మాస్టర్. మీరు మాసే కాదు, ఈ స్టైల్ కూడా బాగా చేశారు మీరు. రాజు, నువ్వు నిజంగా కింగ్ ఆఫ్ ది. ప్రాపర్ ఫ్యామిలీ మాస్ మసాలా ఎంటర్టైనర్. నిన్న కాక మొన్న వచ్చి ఏంట్రా ఇప్పుడు వచ్చామన్నది కాదన్నయ్య, టైటిల్ కొట్టామో లేదా? పండుగాడు మీకు ఒక పండు. అస్సలు మన్మథ రాజా మీరు. థియేటర్లో ఎలా అయితే విజిల్స్ చేసామో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అలాగే అరిచారు. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నా. ఈసాల కప్పు నమ్మదే.